టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. సార్, నిజంగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి పగబట్టి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారా? తెలంగాణలో పుష్ప ఒక్కడే లేడు. ఈ పుష్పరాజు ఏదో పలకలేకపోయాడనో, ఇంత చిల్లర విషయాలు ఆలోచించే స్థాయిలో రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఉండడు. సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పోలీస్ ప్రొటెక్షన్ కోసము ఇచ్చినటువంటి లెటర్ పైన, పోలీసుల వైఫల్యం పైన ఎందుకు స్పందించలేదు? ముఖ్యమంత్రిగా బాధ్యత లేదంటారా? సినిమా హీరో ర్యాలీగా ఓపెన్ టాపిక్కి తీసుకొని వస్తాడు అని చెప్పి అక్కడ ఇవ్వాలి. దాంట్లో డిస్టర్బ్ చేయడానికి మీరు అక్కడ సినిమాకి వెళ్ళినట్లు ఏం సినిమా మీ ఇంట్లో చూడలేరా? అల్లు అర్జున్కి నా భార్య మృతికి ఏమాత్రం సంబంధం లేదు. ఈ కేసులో అల్లు అర్జున్ ఇన్నోసెంట్. అవసరమైతే నా కేసు నేను విత్డ్రా తీసుకుంటానని చెప్పి మీడియా సాక్షిగా వాంగ్మూలం ఇచ్చాడు. ఒక డబ్బున్నోడికి, రాజకీయ పలుకుబడి కలిగిన వాడికి ఒక సమస్య వచ్చిందనుకోండి, మొత్తం వ్యవస్థలో ఉన్న పెద్ద తలకాయలన్నీ లాబింగ్కు వచ్చేస్తాయి. ఈ లాబింగ్ వ్యవస్థ అంతా ఆ రేవతి భర్తను మ్యానిపులేట్ చేస్తుంది మైండ్. అల్లు అర్జున్ బిహేవ్ చేసినటువంటి విధానం మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. చాలా మంది విమర్శిస్తున్నారు. పశ్చాత్తాపం లేదు, భయము లేదు. కాఫీ తాగుతున్నాడు. ఏం ఒరగబెట్టాడని సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలు, నటులు, టెక్నీషియన్లు మొత్తం మరి వంతులేసుకొని క్యూలు కట్టి అల్లు అర్జున్ పరామర్శించారు. అసలు ఏంటి, ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు లాంటి వాడే వస్తున్నాడా? పవన్ కళ్యాణ్ కూడా ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తున్నాడా? మనం ఇప్పుడు కనపడకపోతే గనక అల్లు అర్జున్ దృష్టిలో పడవేమో, అల్లు అరవింద్ గారి దృష్టిలో పడవేమో అని అందరు క్యూ లైన్ కట్టారు. మొల్లేటి పుష్పరాజ్ అలియాస్ పుష్ప నుంచి చెంచల్గూడ జైల్, మంజురా బ్యారెక్ లో తలదాచుకున్నటువంటి అల్లు అర్జున్ వరకు అరెస్టు, బెయిల్, ఆపై పరిణామాలు అంతా డ్రామానా, అంతకు మించినటువంటి హైడ్రామానా? నిజంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించడం వెనుక కుట్ర దాగి ఉందా? లేకపోతే దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఓ మహిళ మృతి కేసులోనే అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయిందా? ఎన్నిసార్లు క్లారిఫికేషన్లు ఇచ్చినా కూడా సరికొత్త సందేహాలు, అనేక సవాళ్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలపై లోతుగా విశ్లేషిద్దాం, సమాధానాలు వెతుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సార్. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు సార్. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. సార్, నిజంగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి పగబట్టి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించారా? లేకపోతే దురదృష్టవశాత్తు జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి మహిళ మృతి కేసులో చట్టం తన పని తాను చేసుకుపోయిందా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్నో జరుగుతుంటాయి. తెలంగాణలో పుష్ప ఒక్కడే లేడు. తెలంగాణలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ పుష్పరాజు గురించి, ఈ పుష్పరాజు ఏదో సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు పలకడానికి ఏదో పలకలేకపోయాడనో, దానికోసం రేవంత్ రెడ్డి ఇంత చిల్లర విషయాలు ఆలోచించే స్థాయిలో రేవంత్ రెడ్డి ఒక సీఎంగా ఉండడు. ఎవరు కూడా ఆలోచించరు. ఇక్కడ ఫాల్ట్ ఎవరిది అంటే అల్లు అర్జున్దే. అల్లు అర్జున్కి అవుట్ సైడ్ నాలెడ్జ్ జీరో. మీరు కనుక్కోండి కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి. అవుట్ సైడ్ జనరల్ నాలెడ్జ్ జీరో. అతనికి సినిమా నాలెడ్జ్ ఉండొచ్చు, ఆ నటన వరకు, ఆ డైలాగ్స్ వరకు, ఆ మేకప్ వరకు మాత్రమే అవగాహన ఉంటుంది తప్పితే ఇతరత్ర వ్యవహారాల పట్ల అతనికి అవగాహన లేదని ఆ డయాస్ మీదనే మనం ఏం చెప్పాడో మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు అది చిన్న ఇష్యూ. ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరమేముంది? రేవంత్ రెడ్డి స్వయంగా వాళ్ళు మా బంధువులు, అల్లు అర్జున్ చేసుకున్న బిడ్డ మా బంధువులు, వాళ్ళ మామ మా పార్టీలో ఉన్నాడు. అయినప్పటికీ తప్పదు, చట్టం తన పని చేసుకువెళ్ళాలి. నేను ఆయన రక్షించాలంటే రక్షించవచ్చు కదా, ఎందుకు రక్షించలేదు? కంప్లైంట్ ఉంది, కంప్లైంట్స్ ఇంకా బయట వాళ్ళు కూడా పెట్టున్నారు, కంప్లీట్ సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ థియేటర్ దగ్గర ఓపెన్ టాప్ జీప్లో వచ్చేసి ఏమేం చేశాడో ప్రపంచమంతా చూసింది కదా. ఇంకా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలుకు పంపించకుండా వదిలేస్తారా? అది మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి
అది అర్థమవుతుంది రేవంత్ రెడ్డి చేసింది మంచిదా కాదా అనేసి. అంత చిన్న చిన్న విషయాలకు స్పందించే వ్యక్తి ఈ స్టేజీకి సీఎం స్టేజీకి వచ్చి ఉంటాడని అంత ఆషామాషి విషయమేం కాదు. ఆజ్ తక్ అనేటువంటి న్యూస్ ఛానల్లో ఆ ఛానల్ నిర్వహించినటువంటి కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి రెస్పాన్స్ వరకు అందరు ఇదే అనుకున్నారు. కానీ ఆఫ్టర్ వాచింగ్ ద రేవంత్ రెడ్డి రెస్పాన్స్ కొంచెం సందేహాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి స్పందించినటువంటి తీరు, అల్లు అర్జున్ ఏమన్నా సైనికుడా, ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళి ఏమైనా చేశాడా, డబ్బులు పెట్టాడు తీసుకున్నాడు, చేతులు ఊపడం ఇంకా అంత అవసరం ఏంటి, అంత హంగామా చేయటం క్రిటిసైజింగ్ మేనర్లో మాట్లాడటం రేవంత్ రెడ్డికి కాస్తైనా కూడా ఒక ఎక్కడో హార్ట్ బ్రేకింగ్ లైన్ లేదనుకోవచ్చా? అంటే హార్ట్ బ్రేకింగ్ అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక సామాన్యుడిగా సీఎం స్టేజ్కి ఎదిగాడు. రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నేను సీఎంను, నేను ఇలాగా మాట్లాడాలి, సీఎంలు అంటే ఇలాగా మాట్లాడాలని అక్కడ మనకు ఒక పారామీటర్స్ లేవు. అతను ఒక వ్యక్తిగా ఎలా స్పందిస్తాడో అది న్యాచురాలిటీ. అతను చెప్పింది అదే, మనలాగా ఎలా మాట్లాడుకుంటామో రేవంత్ రెడ్డి కూడా మన మనిషిలాగా అతను న్యాచురాలిటీగా మాట్లాడు. అతనేమి బార్డర్లో ఏమి యుద్ధాలు చేసి రాలేదే, అతను ఒక సినిమా హీరో. అట్లా వెళ్ళకూడదు, వెళ్ళాడు, ఆ క్రౌడ్ అంతా వచ్చేదానికి కారణమయ్యాడు. ఇన్సిడెంట్ జరిగింది, అరెస్ట్ చేశారు. అది పోలీసులు చేసే పని, అది సిస్టమేటిక్గా ప్రాసెస్ జరుగుతుంది. అది దాంట్లో సీఎం ఇన్వాల్వ్ కావటమో లేకపోతే హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ కావటమో ఇట్లాంటివి ఉండవు. పోలీసులు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చట్టం గురించి, అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు గురించి అంతగా నేషనల్ మీడియా లెవెల్లో పాయింట్అవుట్ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిజంగా హ్యూమన్ లాగే లేదా హ్యూమన్ టచ్తోనే మాట్లాడారని చెప్పి అనుకుంటే లలిత్ కుమార్ గారు, అవును, సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పోలీస్ ప్రొటెక్షన్ కోసము ఇచ్చినటువంటి లెటర్ పైన పోలీసుల వైఫల్యం పైన ఎందుకు స్పందించలేదు? ముఖ్యమంత్రిగా బాధ్యత లేదంటారా? పోలీసుల వైఫల్యం అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. పోలీసులకు ఎప్పుడు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అనుకుందాం. ఓకే, దాంట్లో మెన్ ఎంతమంది ఉంటారు? లిమిటెడ్ మెన్ ఉంటారు, అంతే. ఒక సినిమా హీరో సినిమా చూడటానికి వస్తున్నాడు అని మాత్రం ఇచ్చారు. సినిమా హీరో ర్యాలీగా ఓపెన్ టాప్కి తీసుకొని వస్తాడు అని చెప్పి అక్కడ ఇవ్వాలి దాంట్లో లెటర్లో. దేర్ ఇస్ నో ప్రొసెషన్. సినిమాకు మామూలుగా విఐపీస్ వచ్చేటప్పుడు ఒక గవర్నర్ సినిమాకి వస్తున్నాడండి, ఇంటిమేషన్ పోలీసు వాళ్ళకు ఉంటుంది. గవర్నర్ ఎలా వస్తాడు? సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయేసి కార్ పార్క్ చేస్తారు, గవర్నర్ మెంబర్స్ తిరుగుతారు, థియేటర్కి వెళ్తారు, మళ్ళీ వచ్చి అక్కడి వరకు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు. అది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లిమిటెడ్ ఉంటుంది. మీరు సినిమాకి వస్తానన్న ఇన్ఫర్మేషన్ ఉంది అంతే, దానికి తగ్గట్టు మెనూని ఏర్పాటు చేసుకుంటారు. మీరు సినిమాకి వస్తున్నామని చెప్పి మీ అభిమానులకు సోషల్ మీడియాలో ప్రచారం చేసి మీరు వచ్చారు, సరే సైలెంట్గా మీరు కారులో కూర్చొనేసి లోపలికి వెళ్ళేసి సినిమా చూసుకొని వెళ్ళిపోయింటే ఏది ప్రాబ్లం ఉండదు. మీరు ఓపెన్ టాప్ జీపులు ఎక్కి ర్యాలీ చేసుకుంటూ ఫ్లయింగ్ కిస్సులు విసురుతూ విజువల్స్ ఉన్నాయి కదా, అట్లా ఎవరైనా సినిమాకి పోతారా? మీరు పోతారా? నేను పోతానా? ఏ రాజకీయ నాయకుడన్నా వెళ్ళాడా? నువ్వు సినిమాకి వెళ్ళేవాడివి, అసలు ఆ ఫస్ట్ రోజు ఆ క్రౌడ్కి ఎవరు కూడా వెళ్ళరు. ఇతను కోర్టులో వేసిన పిటిషన్లో కూడా క్వాష్ పిటిషన్లో ఒకటి ఉంది. ఏమని? నాకు నా సినిమా ప్రతి రిలీజ్ అప్పుడు ప్రేక్షకులతో కూర్చొని చూడడం తన సాంప్రదాయం అంట. ఓకే, అసలు మినిమం నాలెడ్జ్ ఉన్నప్పుడు అంత క్రౌడ్ ఉంటుంది. బెనిఫిట్ షో, అది ప్రీమియర్ షో. ఎన్నో సంవత్సరాలుగా మీ అభిమానులు పబ్లిక్ అంతా ఆ సినిమా కోసం వేచి చూస్తున్నారు. అంత క్రౌడ్ ఉన్న సమయంలో ఒక హీరోగా పోవచ్చా నువ్వు యాక్చువల్గా దాన్ని డిస్టర్బ్ చేయడానికే వెళ్ళినట్టున్నావు. దాన్ని ప్రశాంతంగా చూడనివ్వాల మీ అభిమానుల్ని. మీరు డిస్టర్బ్ చేయడానికే మీరు అక్కడ సినిమాకి వెళ్ళినట్లు. ఏం సినిమా మీ ఇంట్లో చూడలేరా? ఒక స్టూడియోలో వేసుకొని చూసుకోలేరా? చూసుకోవచ్చు కదా. ఒకవేళ సినిమాకి వెళ్ళేవాళ్ళు అట్లా వెళ్తారా? ఓపెన్ టాపులు తీసి ర్యాలీలు చేసి చేసుకొని పోతారా? దానివల్ల ఈ పర్యవసానం. అతని కంప్లైంట్లో కూడా రేవతి భర్త అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్ వల్ల జరిగింది, దీనికి కారణం వీళ్ళే అని స్వయంగా ఆయన స్వహస్తాలతో రాశాడు అక్కడ. ఒకవేళ నిజంగా రేవతి భర్త తన స్వదస్తూరితో స్వహస్తాలతో కంప్లైంట్ పేపరే రాసింది నిజమే అయితే లలిత్ కుమార్ గారు, ఎందుకు మళ్ళీ అల్లు అర్జున్కి నా భార్య మృతికి ఏమాత్రం సంబంధం లేదు, ఈ కేసులో అల్లు అర్జున్ ఇన్నోసెంట్, అవసరమైతే నా కేసు నేను విత్డ్రా తీసుకుంటానని చెప్పి మీడియా సాక్షిగా వాంగ్మూలం ఇచ్చాడు? ఇక్కడ ఏంటంటే నేను 25 లక్షలు ఇస్తానని ప్రకటించాడు కదా ఆయన. 25 లక్షలు ప్రకటించిన దానికి
ఆయన చెప్పిన దానికి మధ్యలో దాదాపు 1 వీక్ గ్యాప్ ఉంది. అవును. ఈ మధ్యలో ఎందుకు రేవతి భర్త మనసు మారలేదు? అంటే మారలేదు అనేది కాదు, ఇక్కడ ఈ 25 లక్షలు ఇక్కడ ఎప్పుడు కానీ ఒక ఇన్సిడెంటు, ఒక డబ్బున్నోడికి రాజకీయ పలుకుబడి కలిగిన వాడికి ఒక సమస్య వచ్చిందనుకోండి, ఓకే, మొత్తం వ్యవస్థలో ఉన్న పెద్ద తలకాయలన్నీ లాబింగ్కు వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. మనం ఒక చిన్న పోలీస్ స్టేషన్లో మన ఏరియాలో జరిగిన, మన గల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంటు ఇరు వర్గాల మీద ఏదన్నా ఒక గొడవ జరిగిందనుకోండి, ఇమ్మీడియట్గా 2 వర్గాలు 2 చోట్లకి వెళ్తాయి. 2 వర్గాల నుంచి ఆ సిఐకి ఫోన్లు వస్తాయి. అటువైపు అంటే లాబింగ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఒక గల్లీలో జరిగే సంఘటనకే నీకు పోలీసులకు లాబింగ్ స్టార్ట్ అయితే, పుష్ప లాంటి వ్యక్తి, సినిమా స్టారు, కోట్లకు అధిపతి, ఇతను ఒక సమస్యలో ఇరుక్కున్నాడంటే లాబింగ్ ఏ స్థాయిలో స్టార్ట్ అయి ఉంటుంది. ఆ పేరెంట్ కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసి దాన్ని కౌన్సిలింగ్ చేసి రకరకాలుగా మానసిక స్థితిలోనికి తీసుకెళ్ళి చాలా చేసేసిన తర్వాత ఇంకా వీళ్ళతో నేను పోరాడలేను అని అతనికి తెలిసి వస్తుంది. ఎవరికి బెదిరింపు కాదు, కౌన్సిలింగ్ అంటారు. బెదిరింపో, బుజ్జగింపో, కౌన్సిలింగ్ ఏదైనా కావచ్చు. కేసు వరకు నేను కేసు వరకు వెళ్తే నాకేమొస్తుంది? ఓకే, వాడు లాబింగ్ చేసేవాడు కూడా ఇట్లా అడుగుతాడు. పోలీసు వాళ్ళు కూడా అదే చెప్తారు. పక్కకు పిలిచి కేసు పెడితే ఏమవుతుంది? ఆయన జైలుకు పోతాడు. నీకేమొస్తుంది? నీకేం రాదు. పంచాయతీలన్నీ ఇట్లే ఉంటాయి. కేసు పెడితే జైలుకి వెళ్తాడు, అంతే సార్. సాధు జైలుకి వెళ్తాడు, నీకేం రాదు. నువ్వు చచ్చినామా మళ్ళీ రాదు. అతనేం కావాలని చంపలేదు కాబట్టి నీకు 25 లక్షలు ఇస్తాడు, నీ బిడ్డకు అది చూస్తాడు, నీకు ఇండ్లు కట్టిస్తాడు, ఏదో కథలు చెప్తారు. ఆ భ్రమలో అతన్ని ఉంచుంటారు. ఈ లాబింగ్ వ్యవస్థ అంతా ఆ రేవతి భర్తను మ్యానిపులేట్ చేస్తుంది మైండ్ని. దాంతో మొన్న అరెస్టు చేసేటప్పుడే స్పందించాడు ఇతను. ఓకే, ఇప్పుడు బక్క జడ్సన్ అని ఉన్నాడు, కాంగ్రెస్ లీడర్. ఆ బక్క జడ్సన్ కేసు కూడా దాని మీదే ఉంది. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు కూడా ఇంకో రీజన్ ఒకటి చెప్పుకుందాం. పోలీసులు గనక 2-3 రోజులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చూపించకపోయింటే, రిమాండ్కు తరలించకపోయింటే, బక్క జడ్సన్ కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి మా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పి ఆదేశాలు తీసుకొచ్చుండేవాడు. ఎవరున్నారు బక్కా జడ్సన్ వెనుకే లేదు. బక్కా జడ్సన్ అతను కాంగ్రెస్ సీనియర్ లీడరు. ఇప్పుడు ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద కాంగ్రెస్ కదా. అవునవును, ఇప్పుడు లేడు. అవును. రైట్ సార్. కేసు, అరెస్ట్, బెయిల్, ఒక నైట్ అంతా కూడా బ్యారక్లో అల్లు అర్జున్ నిద్రలేని రాత్రి గడిపారో నిద్రపోయారో ఇదంతా తెలియదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే లలిత్ గారు, పోలీసులు అరెస్ట్ చేయడానికి అల్లు అర్జున్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి తన బిహేవియర్ పైన, కోర్టుకు వెళ్ళిన బిహేవియర్ పైన, హాస్పిటల్కి వెళ్ళిన బిహేవియర్ పైన, మళ్ళీ తర్వాత అల్లు అర్జున్ బిహేవ్ చేసినటువంటి విధానం మీద విపరీతమైనటువంటి ట్రోల్స్ నడుస్తున్నాయి. చాలా మంది విమర్శిస్తున్నారు. ఇది అల్లు అర్జున్ ఎదుగుదలని తట్టుకోలేక చేస్తున్నటువంటి ట్రోలింగా, లేకపోతే నిజంగా తన యాటిట్యూడ్తో బన్నీ అందరినీ దూరం చేసుకుంటున్నాడా? దాన్ని యాటిట్యూడ్ అనే చెప్పాలి. మీరు గమనించండి విజువల్స్. అతన్ని పోలీసులు కిందికి తీసుకొచ్చిన తర్వాత, సెల్లార్లో ఉన్న తర్వాత మీరు ఆ విజువల్స్లో కాఫీ తాగుతున్నాడు. తనలో ఎలాంటి భయము కానీ ఎటువంటిది లేదు. పశ్చాత్తాపం లేదు, భయము లేదు. కాఫీ తాగుతున్నాడు. అలా ఎలా సార్ మీరు డ్రెస్ కూడా వేయకుండా మీరు బెడ్రూమ్ వరకు అక్కడ వెయిట్ చేస్తుందని మనం వేయించుకోలేదు? నో సార్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ సార్ అంటున్నాడు. అది క్యాజువల్గా ఏదో మళ్ళీ సినిమాకి వచ్చినట్టే బయలుదేరాడు. ఆ పోలీసుల దగ్గర కూడా ఆ భార్యను తీసుకున్నాడు, అందరి ముందు ముద్దు పెట్టుకున్నాడు, హ్యాపీగా వచ్చాడు, కూర్చున్నాడు. ఆ పోలీస్ స్టేషన్ కోర్టుకు తీసుకెళ్లారు. నాంపల్లి కోర్టులో రిమాండ్ అన్నారు. రిమాండ్ అంటే ఇమ్మీడియట్గా ఒక టీం ఆల్రెడీ ఇక్కడ ఉంది. అంటే వీళ్ళు ప్లాన్డ్గానే నాంపల్లికి వెళ్తే రిమాండ్, ఆ రిమాండ్ వస్తుందిగా, ఆ రిమాండ్ను మళ్ళీ మనం ఇచ్చేయాలంటే ఇక్కడ ఒక పిటిషన్ రెడీగా ఒక టీము హైకోర్టు ఇట్లా ప్లాన్గా చేసేసుకొని బెయిల్ ఇట్లా ప్లాన్ చేసి ఈ నెట్వర్క్ సెట్ చేసుకున్నారు వీళ్ళు. చేసుకున్న తర్వాతే ఇవన్నీ తెలుసు కాబట్టి తను రిలాక్స్గా ఉన్నాడు. ఓకే, ఏం జరగబోతుందని ముందుగా తెలుసు కాబట్టి ఆయన రిలాక్స్గా ఉన్నాడు. మనము ఇప్పుడు పలాని కోర్టుకు వెళ్ళేది, కేసు పలాని కోర్టుకు వెళ్ళిందంటే
అక్కడ తీర్పు ఏమొస్తుందో ఇప్పుడు చెప్పగలుగుతున్నారు జనం. ఏ బెంచ్కి వెళ్ళిందంటే ఆ తీర్పు ఎలా వస్తుందో చెప్పగలుగుతున్నారు ముందుగానే జనం. వ్యవస్థల లోపాల వల్ల ఇది సాధ్యమవుతుందా, లేకపోతే ప్రజలు మితిమీరి ఆలోచిస్తారు? కాకపోతే ఏంటంటే మనం ప్రశ్నించకూడదు అని ఒకటి ఉంటుంది. మామూలుగా తీర్పులను ప్రశ్నిస్తారు. వీ కెన్ డిస్కస్ ఆన్ ద మనం తీర్పులు మనం చెప్పేయచ్చు, ఇట్లా ఇప్పుడు చెప్పేయచ్చు మనం. అటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి సరే జైలుకి వెళ్ళారు, అక్కడ ఉన్నారు. మ్యాక్సిమము అక్కడ అల్లు అరవింద్ గారు ఏం చేశారు, రాత్రి 10 గంటలైంది, 10 గంటల వరకు ఉన్నారు. 10:30 ఆ టైంలో అసహనంగా కారు ఒకటి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళ ప్లాన్ అక్కడ ఏదో బెడిసి కొట్టింది. ఓకే, వీళ్ళ ప్లాన్ అంటే ఏముంటుంది, మహా అయితే ఎట్టి పరిస్థితుల్లో జైల్లో ఉంచకూడదు అనేటువంటి వీళ్ళు ఏంటంటే ఉంటుంది. ఇక్కడ బెయిల్ వచ్చింది. బెయిల్లో మనోడు బ్యారక్లోకి వెళ్ళకముందే ఇతను ఇక్కడ కూర్చోబెట్టారు, ఇక్కడ రిసెప్షన్లో కూర్చోబెట్టారు. ఈ బెయిల్ వస్తూనే బ్యారక్లోకి వెళ్ళకుండానే వచ్చేయాలని వీళ్ళ ప్రయత్నం, సెటప్ అంతా. కానీ ఇక్కడ ఏమైంది, బెయిల్ ఎప్పుడైతే డాక్యుమెంటేషన్ సరిగా లేదనేసి అవి మళ్ళీ రాత్రి 10-10:30 సమయానికి వచ్చేసరికి జైలు నిబంధనల ప్రకారం ఏం చేస్తారంటే అక్కడ క్లోజ్ చేసి ఎర్లీ మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఉన్న వ్యక్తిని ఏం చేస్తారు, బ్యారక్లోకి తీసుకెళ్ళాలి. అతనికి 7697 అనుకుంటాను ఒక అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ ఇచ్చారు. ఖైదీ నంబర్ ఇచ్చిన తర్వాత బ్యారక్లోకి పంపిస్తారు. బ్యారక్లో ఉన్నాడా లేదా అని తెలియదు మనకు, పొద్దున్నే రిలీజ్ చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్కి వెళ్ళడము, గీతా ఆర్ట్స్ నుంచి పుష్ప 3 స్టార్ట్ అయింది. అవునా? గీతా ఆర్ట్స్ నుంచి పుష్ప 3 స్టార్ట్ అయింది. ఎట్లా అంటే సుకుమార్ చేయలేదా డైరెక్షన్? ఇది సుకుమార్ది కాదు, అది బన్నీ డైరెక్షనే ఉండాలి, ఇంకా అల్లు అర్జున్ డైరెక్షనే ఉండాలి. దీన్ని ఎట్లా చెప్తామంటే, మామూలుగా వెహికల్ వస్తే కారు పైకి వెళ్ళిపోద్ది, మన పార్కింగ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి షూట్ స్టార్ట్ అయింది. అంటే బన్నీ ఇంటి అక్కడ దిగడము, అక్కడి నుంచి ఈయన నడుచుకుంటూ వెళ్ళడము, నడుచుకుంటూ వెళితే వాళ్ళ తమ్ముడు రావటము, కౌగిలించుకోవటము. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇవి వాళ్ళ మిస్సెస్ రావటము, పిల్లలు రావటము, వాళ్ళ మిస్సెస్ ఆయన్ని గట్టిగా హత్తుకోవడము, తర్వాత పిల్లల్ని ఎత్తుకొని ఈయన పైకి వెళ్ళటము. ఇదంతా నడిచింది. అక్కడి వరకు బాగుంది. ఇవి ఎప్పటికప్పుడు షూట్ జరిగేసి మీడియాకు క్లిప్స్ వస్తున్నాయి. ఇది పిఆర్ మేనేజ్మెంట్ని బాగా చేశారు. ఆ రోజు మళ్ళీ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు నిన్న ఆ 2 రోజులు పిఆర్ మేనేజ్మెంట్ బాగా చేశారు. తర్వాత నుంచి ఒక్కొక్కరు క్లోజ్ ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ చేశారు చూడ్డానికి. అతను అదే డ్రెస్లో ఉన్నాడు, వైట్ డ్రెస్లో ఉన్నాడు. ఇంకా వస్తున్నారు 1 by 1 అందరినీ రిసీవ్ చేసుకుంటూ తీసుకొచ్చేవాళ్ళు. ఇదంతా ఏ హీరో వస్తున్నాడో ఆ క్లిప్, ఏ హీరో విఐపి వస్తున్నాడో ఆ క్లిప్స్ అన్నీ మీడియాకి అందుతున్నాయి, డిజిటల్ మీడియాకి అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి. నాకు అర్థం కాని విషయము అండ్ బై సేమ్ కాస్త జుగుప్స కలిగించేటువంటి విషయం కూడా ఇదే ఉంది లలిత్ కుమార్ గారు. ఇప్పుడు అక్కడ ఏం చేశారు నేను చెప్తాను. లెట్ మీ ఆస్క్ యు వెరీ క్లియర్లీ, ఆయన ఏ స్వతంత్ర సంగ్రామంలో పోరాడలేదు, అవును, ఒలింపిక్స్కి వెళ్ళి మెడల్ తీసుకురాలేదు, అవును, లేకపోతే ఒక సమాజహిత కార్యక్రమానికి వెళ్ళి రాలేదు. ఒక రోజు ఒక కోర్ట్ హడావిడిలో ఉన్నాడు, ఒక రాత్రి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఏం సాధించాడని, ఏం ఒరగబెట్టాడని సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి పెద్దలు, నటులు, టెక్నీషియన్లు మొత్తం మరి వంతులేసుకొని క్యూలు కట్టి అల్లు అర్జున్ పరామర్శించారు. అసలు ఏం జరిగింది ఇక్కడ? మీరు పరామర్శ కాదు, ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు నాటకీయంగా ఆ ప్రోగ్రామ్ను ఎట్లా సూపర్ హిట్ చేసుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, చంద్రబాబు గారు ఫోన్ చేశారు, పవన్ కళ్యాణ్ ఫ్లైట్ ఎక్కుతున్నాడు, నెక్స్ట్ అట్లా కొంతమంది జగన్ ఫోన్ చేశాడని కొంతమంది, వాళ్ళంతా వస్తున్నారు అంటూనే ఈ క్లిప్పింగ్స్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో పడ్డాయో మిగతా వాళ్ళు రావడం మొదలుపెట్టారు, మొబైలైజ్ అయ్యారు అంతా. మనం పోకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాడే వస్తున్నాడా, పవన్ కళ్యాణ్ కూడా ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తున్నాడా,
మనం ఇప్పుడు కనపడకపోతే కనుక అల్లు అర్జున్ దృష్టిలో పడమేమో, అల్లు అరవింద్ గారి దృష్టిలో పడమేమో అని అందరు క్యూ లైన్ కట్టారు, వస్తున్నారు, పోతున్నారు, సమోసాలు తింటున్నారు, నవ్వుకుంటున్నారు. ఒకరు పికప్ చేసుకొచ్చేవాళ్ళు, తీసుకొచ్చి ఆయనకు అప్పచెప్పేవాళ్ళు. మళ్ళీ ఆయన అల్లు అర్జున్ ఏం చేసేవాడు, సెండ్ ఆఫ్ ఇచ్చేవాడు. అవన్నీ హీరో రావటము పోవటం అని ఎవ్రీ మినిట్ టు మినిట్ క్లిప్స్, వీడియో క్లిప్స్ అన్నీ డిజిటల్ మీడియాకు సెండ్ చేస్తున్నారు పిఆర్స్. అంటే అవి వీళ్ళు అప్లోడ్ కావడము, అవి అన్నీ మిగతా వాళ్ళు చూడటము, ఓహో ఇంతమంది వచ్చేస్తున్నారు, మనమే లేటుగా వెళ్తున్నామేమో, నేను పోకపోతే ఏమనుకుంటాడో అని అందరు క్యూ లైన్ కట్టారు. ఆడి వరకు బాగానే ఉంది, అయిపోయింది ఆ ప్రోగ్రాము. అది చూసే జనాలకు ఎట్లుందంటే వీళ్ళ యాటిట్యూడ్, అతని డ్రెస్ కూడా ఐకాన్, వెనకాల అల్లు అర్జున్ డ్రెస్సు ఏంది అది. నేను అందుకే ముందుగానే అతనికి అవుట్ సైడ్ నాలెడ్జి లేదేమో, మనం ఎలా బిహేవ్ చేయాలి. తనకి లేకపోయింది లలిత్ గారు, కనీసం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరా? చెప్తే వినడా? అది మనం వినడా అంటే కనుక అదే అతని యాటిట్యూడ్ మనం స్టేజీ మీద చూసాం కదా. నా ఇష్టం వెళ్తాను, నా ఇష్టం అనే స్టేజ్లో ఉన్నప్పుడు అతను, నాకు మనసుకు నచ్చితే ఎక్కడికైనా పోతా అనే మైండ్ సెట్ ఉన్న అతను ఎవరన్నా చెప్తే అదే మీరు అన్నట్టు వినడేమో. కాబట్టి ఆ వినకపోవడం వల్లే కదా ఈ సమస్యలన్నీ. ఒకవేళ చెబితే వినే మనిషి అయితే చిరంజీవి గారు ఎన్నో చెప్తారు ఆయన అనుభవాలు, నాగబాబు గారు ఎన్నో చెప్పరా అనుభవాలు, ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి, జాగ్రత్తగా ఎంత పద్ధతిగా ఉండాలి, ఎలా ఉండాలి. రామ్ చరణ్ ఎలా ఉంటాడు, జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటాడు, కనీసం అమితాబ్ బచ్చన్ ఎలా ఉంటాడు, రజనీకాంత్ ఎలా ఉంటాడు, కమల్ హాసన్ ఎలా ఉంటాడు, కనీసం వీళ్ళనన్నా చూసి నేర్చుకోవాలి కదా మనము. ఎగ్జాక్ట్లీ. అవును, అతను చెప్పితే విన్నే స్టేజ్లో ఉన్నాడంటే చిరంజీవి గారు వీళ్ళంతా ఎన్నో చెప్పగలుగుతారు మంచి. నాన్న ఇట్లుండాలి, జాగ్రత్తగా ఇట్లుండాలి ఈ జాగ్రత్తగా, మనం ఇక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళేటప్పుడు ఇలా ఉండాలి, పబ్లిక్ వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, ఇట్లాంటివి కొన్ని చెప్తుంటారు. అంటే ఆయన వినడేమో అనే మనకు అనిపిస్తుంది. అట్లా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. సమోసాలు ఒక పక్క సమోసాలు తింటున్నారు, వాటర్ తాగుతున్నారు, నవ్వుకుంటున్నారు, మళ్ళీ కార్లు ఎక్కి పంపించేస్తున్నారు. ఇవన్నీ చూసేసరికి జనాలలో కూడా ఏమిటిరా ఇది, ఇంత ఘోరమా అనేసి అదైపోయిన తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్తున్నాడు అని మెసేజ్ వచ్చింది. నేనే చూసా. ఓకే, క్లిప్ వచ్చింది. అది వచ్చిన 5 నిమిషాల క్లిప్ వచ్చింది. అతను ఇంట్లో నుంచి కారు వేసుకొస్తున్నాడు, మిర్రర్స్ తీసేశారు, పిల్లలతో పాటు వాళ్ళ మిస్సెస్ వెళ్తున్నారు, అద్దాలన్నీ తీసేశారు. అద్దాలలో తీసి ఎలా వెళ్ళిపోతున్నాడేంటి అని అనుకున్నా. అప్పటికి క్యాప్చర్ కోసమే ఆ వీడియో క్లిప్పు, వెళుతున్నాడు బయలుదేరుతున్నాడు అనే వీడియో క్లిప్ కోసమే. ఆ తర్వాత కారు వెళ్ళిన తర్వాత అద్దాలు వేసేస్తారు. మళ్ళీ చిరంజీవి ఇంటి దగ్గరికి వచ్చేసరికి మీడియాలో ఇన్ఫర్మేషన్ లీక్ ఇచ్చారు కదా, అవును, మీడియా అంతా అక్కడ ఉంటుంది. చిరంజీవి ఇంటి దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ గ్లాసులు దించడం, అంటే వాళ్ళు కనపడాలి. ఓకే, నేను చిరంజీవి ఇంటికి వెళ్తున్నా లోపలికి. మళ్ళీ చిరంజీవి ఇంటికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి ఒక ఫోటో రిలీజ్ చేశారు, అంతే. తర్వాత నాగబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ చేసుకుంటూ రావటం, అదొక ప్రమోషన్. ఆడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ మీటింగ్. అంటే ఆ రోజంతా అలయ్ భలయ్యే జరిగింది. 2 రోజులు అలయ్ భలయ్ ఎలా జరుగుతుందో అట్లా అల్లు అర్జున్ ఇంట్లో అలయ్ భలయ్ జరిగింది ఈ సినిమా వాళ్ళతో వీళ్ళతో. ఒకవేళ ఇదే నిజమైతే లలిత్ గారు, బన్నీ ఎంతకాలం అని చెప్పి మెగాస్టార్ నీడలో ఉండాలి, ఎంతకాలం అని మెగాస్టార్ పవర్ స్టార్ పేరు చెప్పుకోవాలి, తనకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎదగాలనుకోవటంలో తప్పే ఉంది దాంట్లో. దానిపై తాకోసం ఎందుకు చాలామందికి? ఇక్కడ చెప్తాను, ఇక్కడ ఏ స్టార్లు ఎవరికి ఉండవు, మనం ఊరికి అనుకుంటాం. ఎవరైతే ఆడియన్స్ని మెప్పిస్తాడో వాడే స్టారు. మెగాస్టార్ అని ఎందుకు అంటామంటే, మెగాస్టార్ ఫ్యామిలీ అని ఎందుకు అంటారంటే వాళ్ళ చెల్లెలు బిడ్డలు, వాళ్ళ కొడుకు ఇడుకు అందరు దాంట్లో ఉన్నారు కాబట్టి మెగాస్టార్ అంటారు, ఫ్యామిలీ అంటారు. మెగాస్టార్ గొడుగున్నా, మెగాస్టార్ నీ పక్కన చేసినా జనం చూడకపోతే కనుక ఎవరు స్టార్లు కాలేరు. స్టార్ల కొడుకులు నాశనం అయిపోయారు కదా. కాబట్టి మెగాస్టార్ అనేది, పవన్ కళ్యాణ్ అనేది, ఆ షేడ్ అనేది, నీడ అనేది అంతా ఫేక్.
ఎవడికి దమ్ము ఉంటే వాడే స్టార్. కానీ ఎప్పటి నుంచి అయితే మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చి తనకంటూ ఒక ఆర్మీని లేదంటే తనకంటూ ఒక వర్గాన్ని, ఒక బ్రాండ్ని, ఇమేజ్ని సృష్టించుకోవటానికి అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడో అందులోనే సరిదిద్దుకోలేని తప్పులు చేశాడు. అండ్ బై ద సేమ్ వే తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. అలా విడిపడి పోవటమే అల్లు అర్జున్ చేసిన బ్లండర్ మిస్టేక్ అని చాలామంది అంటున్నారు. మనము ఒక స్టేజ్కి వచ్చినాక ఏమవుతుందంటే కొంతమంది మనకు భజన బ్యాచ్ ఉంటుంది ఒకటి. నువ్వు శూరుడివి, ధీరుడివి, నీకు వాళ్ళు అవసరమా? ఇప్పుడు మన స్థాయి లెవెల్లోనే ఉంటాయి ఇవన్నీ. అవును సార్. మన స్థాయి లెవెల్లోనే మనం ఒక స్టేజీకి వచ్చేసి ఒక ఫేమస్ యాంకర్ అయితేనే నీకు ఆల్రెడీ ఒక బ్యాచ్ ఏర్పడుతుంది. నువ్వు అక్కడికి వెళ్తా అంటే అన్నా నువ్వేందన్నా అక్కడికి వెళ్ళేది అంటారట. నువ్వేంటి అక్కడికి వెళ్ళేది ఏంటి ఇట్లా అంటుంటారు. నువ్వేంటి వాడేంటి, నువ్వెక్కడ వాడెక్కడ, ఇటువంటి భజన జరుగుతుంటుంది. ఓకే సార్. ఈ భజన బ్యాచ్ ఏమవుతారంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ ట్రాప్లో పడతాం. 4-5 దెబ్బలు తగిలిన తర్వాత లైన్లోకి వస్తారు. ఓకే. అందుకు ఆ భజన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ పక్కన కూర్చొనేసి వాళ్ళు ఇవి నేర్పిస్తూ ఏమయ్యారంటే తనకంటూ తన అభిమానించాలి. ఇప్పుడు అల్లు అర్జున్కి బాగా డ్యాన్స్లు వేస్తాడు, మంచి యాక్షన్ చేస్తాడు, అన్నీ ఉన్నాయి. అతనికి కేరళలో అతనికి ఫాలోయింగ్ యూత్లో, నార్త్ ఇండియాలో కానీ చాలా చోట్ల అల్లు అర్జున్ అంటే మంచి ఇది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అతన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. అరెస్ట్, జైలు ఎపిసోడ్ తర్వాత అల్లు అర్జున్కి గుణపాఠం వచ్చిందనుకోవాలా, లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి క్రేజ్ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనుకోవాలా? వాట్ ఈస్ యువర్ క్లీన్ అబ్జర్వేషన్? క్రేజ్ అనేది అది వాళ్ళ అభిమానుల వరకు క్రేజ్ ఉంటుంది. నాకేం క్రేజు, మీకేం క్రేజు? సినిమా వస్తే చూస్తాం, బాగుందని ఎవరైనా చెబితే పోయి చూసి వస్తాం. కానీ 2 హిట్ సినిమాల కంటే ఎక్కువ పబ్లిసిటీ ఈ అరెస్ట్ ఎపిసోడ్, ఈ కేసు ఎపిసోడ్తో వచ్చిందంటున్నారు చాలామంది. దాంతో పబ్లిసిటీ వస్తుంది, దాంట్లో అది ప్లస్ మైనస్ అనేది చూడాలి కదా మనము. నాకు పబ్లిసిటీ వస్తుంది, మంచోడని పబ్లిసిటీ వచ్చిందా, చెడ్డోడని పబ్లిసిటీ వచ్చిందా అనేది కూడా మనం చూడాలి కదా. అల్లు కాంపౌండ్ అయితే చాలా హ్యాపీగా ఉంది, మంచి పబ్లిసిటీ వచ్చిందని చెప్పి నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్లోనే ఉన్నారు. అదే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ కౌంటింగ్ ఎలా ఉంటుందంటే మనం ఎన్ని వీడియోలు పెట్టాము, ఎన్ని ఛానళ్ళు పబ్లిష్ చేశాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి. ఓకే. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనల్ని ఎంతసేపు చూపించారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇవి చూసి అబ్బా సూపర్ భలే చూశారు మనది అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. మనల్ని వాళ్ళ ఆలోచనలో, ప్రజల ఆలోచనలో మన స్థాయి ఏ విధంగా ఏ స్థాయికి పడిపోయింది అనేది వీళ్ళు క్యాల్కులేట్ చేయలేరు. నన్ను ఏమనుకుంటున్నారు, నా స్థాయి ప్రజల మనసుల్లో ఏ స్థాయికి పడిపోయింది అనేది వీళ్ళు కౌంట్ చేయలేరు. వీళ్ళు కౌంట్ చేసేదాన్ని వ్యూస్. మన వీడియోలు ఎన్ని చూశారు, మనది ఎంత టైం చూశారు, ఎన్ని వీడియోలు ఎన్ని ఛానల్స్లో మనం ప్రమోట్ చేశాము, ఎన్ని వెబ్సైట్లలో మనం న్యూస్ రాయించాము, ఇవి లెక్క వేసుకొని ఆనందపడతారు తప్పితే మనం చేసిన పనికి సమాజంలో మన స్థాయి ఎక్కడి వరకు పడిపోయిందా పెరిగిందా అని వాళ్ళు క్యాల్కులేట్ చేయలేరు. అది అంటే వాచ్ టైం చూసుకుంటారు కానీ అంతే, గ్రౌండ్ రియాలిటీ చూడరు. గ్రౌండ్ రియాలిటీ క్యాల్కులేట్ చేయలేరు వాళ్ళు. ఓకే. మన గురించి ఏమనుకుంటున్నారని అలా అజ్యూమ్ చేసుకోకపోవటం వల్ల, అలా క్యాల్కులేట్ చేసుకోవటం వల్లే ఈ ఇబ్బందులు అనుకోవచ్చు కదా సార్. అదే వీళ్ళు ఇప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ, నేను అదే చెప్పేది, ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్. వాళ్ళ నాన్నగారు ఉన్నారు అల్లు అరవింద్ గారు, ఆయన చిరంజీవి గారు వీళ్ళంతా కలిసే కదా తిరిగింది. అవును సార్. మనం ఏం మాట్లాడాలి, స్టేజ్ మీదకి ఏం మాట్లాడాలి, ఏం తీసుకోవాలి, మన మినిమం నాలెడ్జ్, జాగ్రత్తలు అన్నీ వాళ్ళ నాన్నే చెప్పచ్చు. అంటే వినడేమో మీరు అన్నట్లు, ఓకే, మీరు అన్నట్లు వినడేమో అనే అనిపిస్తుంది. కానీ ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ వైరం ఎక్కడ మొదలైందంటే ఈ గ్యాప్. ఓకే సార్. మొన్న ఎలక్షన్స్, ఏపీ ఎలక్షన్స్ జరిగాయి కదా. అవును. ఆ ఏపీ ఎలక్షన్స్ తర్వాత నుంచి కొద్దిగా సైడ్ ట్రాక్లోకి వచ్చేసాడు. ఎవరు? నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళటము, అది అల్లు అరవింద్ దాన్ని క్యాల్కులేట్ చేశాడో లేదో, అతనికి ఆ మెచ్యూరిటీ ఉందో లేదో కానీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఏమన్నాడంటే అతను, శిల్పా రవిచంద్రారెడ్డి నన్నేం పిలవలేదు, ఓకే, నాకై నేనే వచ్చాను, అతను వద్దన్నాడు. ఒక ఫ్రెండ్గా, రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పి వద్దన్నాడు, నేనే వచ్చాను అన్నాడు. అది ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఆ ఎలక్షన్స్
జనసేనకు లైఫ్ అండ్ డెత్, టీడీపీకి లైఫ్ అండ్ డెత్, కూటమికే అది లైఫ్ అండ్ డెత్ సబ్జెక్ట్ అక్కడ ఆ ఎలక్షన్స్. ఓకే. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడుతూ వస్తున్నారు వీళ్ళు. ఎన్నెన్నో లాస్ట్కు పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఏం మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ సినిమాలను ఏ విధంగా వేధించారు, ఏపీలో పాలన ఎలా జరిగింది అన్నీ తెలుసు. మళ్ళీ అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ అమ్మని ఏమి తిట్టించారు, పవన్ కళ్యాణ్ భార్యని ఏమి తిట్టించారు, పవన్ కళ్యాణ్ బిడ్డల్ని ఏమి తిట్టించారు, అన్నీ సోషల్ మీడియాలో తిరిగినేటి అన్నీ తెలిసిందే అల్లు అర్జున్కి. అది పట్టి దాని మీద పోరాటం చేసి 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 పవన్ కళ్యాణ్ లాస్ట్లో ఒక డైలాగ్ అన్నాడు, జగన్ నిన్ను అధంపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ పేరు జనసేనే కాదు అన్నాడు. ఆ డైలాగ్ కూడా వినింటాడు. విని అంటే అంత డెడికేటెడ్గా అతను కష్టపడి వర్క్ చేస్తున్నారు 14 సంవత్సరాలుగా పార్టీ పెట్టినప్పటి నుంచి. 2 చోట్ల ఓడిపోయి ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఆ ఉన్నోడు కూడా పోయి ఎంత ఫైట్ చేసుకుంటూ 5 ఏళ్ళు నడుపుకుంటూ వచ్చాడు. చివరి సమయంలో అల్లు అర్జున్ అంటే ఏమనుకుంటారు, మెగాస్టార్ ఫ్యామిలీని అనుకుంటారు, అంతే కదా? అవును సార్. మీరు ఆ కీలకమైన సమయంలో ఎలక్షన్స్కు చివరిలో ఎలక్షన్స్కి వెళ్తాం, చివరిలో మీరు నంద్యాలలో ప్రత్యక్షమైతే జన సైనికులకు టీడీపీ వాళ్లకు న్యూట్రల్ ఏది జగన్ ప్రభుత్వ వ్యతిరేకులకు ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు చాలామంది అనుకున్నది ఏంటంటే సార్, ఇక బన్నీ మెగా ఫ్యామిలీతో కలవడు, అల్లు కాంపౌండ్ మెగా కాంపౌండ్ కలవటం అసాధ్యం అనుకున్నారు. కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు, దురదృష్టకరం కావచ్చు. ఇప్పుడు ఇద్దరు ఓకే అయిపోయారు. ఈ ములాఖత్, ఈ అలాయ్ భలాయ్ ఇలాగే కొనసాగుతుంటుందా ఇక్కడ మెగా ఫ్యామిలీ అండ్ అల్లు అర్జున్? నో ఇక్కడ కాంపౌండ్లు అంటారు కానీ అది ఎవరు అనరు. వీళ్ళు సపరేట్. నేను చెప్తున్నాను కదా, కొంతమంది కొద్ది రోజులు నాతో కొంతమంది ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది సార్. కొంతమంది చెప్పింది ఆ ట్రాక్లో నడుస్తాము. 4-5 దెబ్బలు తగిలిన తర్వాత ఈ బ్యాచ్ వెళ్ళిపోద్ది, మళ్ళీ కొత్త బ్యాచ్ ఒకటి తయారవుద్ది. ఒక్కొక్కరు ఒక సరైన దారిలో మనం నేర్చుకుంటూ వస్తాం. అంటే ఇంకా తప్పులు వద్దు అంట నేను. ఇంకా మనం ఏదైనా చేసేటప్పుడు ఏదైనా పెద్దవాళ్ళని అడిగి, అల్లు అర్జున్ కూడా పెద్దవాళ్ళని అడిగి ఇలా చేయొచ్చా, ఇలా చేసుకోవచ్చా, ఇవి కొంచెం కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఎంతసేపు మనం మన ఏజ్ సెక్టార్ వాళ్ళనే మన లేయర్స్గా పెట్టుకుంటే అదే మైండ్ సెట్ మనకు ఉంటుంది తప్పితే. మనకంటే సీనియర్ మన దగ్గర ఉన్నారనుకోండి, ఒక 4-5 పెద్ద మనుషులు మన టీంలో, ఏది మంచి ఏది చెడు, ఇట్లా చేయకూడదు నాన్న, ఇట్లా చేయాలి, ఇది పద్ధతి కాదు, ఇట్లా అని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది సీనియర్స్ని కూడా పెట్టుకోవడం కూడా ఉత్తమం. ఇక్కడ కాంపౌండ్లు అనేదంతా మనం అనుకుంటుంది తప్పితే కాంపౌండ్లు ఏముండవు. ఎవడి దమ్ము వాడిదే ఇక్కడ. ఓకే. ఎవడు ఆపలేడు. సాధుని ఎవరు ఆపలేరు. సాధు మరో పుష్ప తిరిగి హీరో అయినా కూడా ఎవరు ఆపలేరు. ఎందుకంటే నీ దమ్ము నీది. గీంపౌండ్లు ఏమీ చేయవు. ఏ కాంపౌండ్ అయినా కూడా ఒక్క సినిమాకు ప్రమోట్ చేయగలుగుతుంది, నిన్ను 2వ సినిమాకు ప్రమోట్ చేయగలుగుతుంది. నువ్వు ప్రూవ్ చేసుకుంటే నువ్వు హీరో అవుతావు. పడిపోతే నిన్ను ఇంకెవడు లేపలేడు. ఏ కాంపౌండు లేపలేవు. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం కదా, ఎంతమంది మన కళ్ళెదురుగా హీరోలుగా వచ్చి 2-3 సినిమాలు చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది ఆ టాలెంట్ అన్నీ ఉన్నాయి అల్లు దగ్గర, అర్జున్ దగ్గర. అర్జున్కి వచ్చిన ఏం ఇబ్బంది ఏం లేదు. ఇంకా అది ఎంత ఎదిగినా ఇంకా ఆ స్టేజే ఉంటుంది. ఇంకా ఇది అంత స్థాయికి ఎదిగాడు, నేషనల్ స్టార్ అయిపోయాడు, ఆ స్టేజ్ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా అందుకు మంచి డ్యాన్స్ వచ్చు, మంచి యాక్షన్ వచ్చు, అన్నీ చేయగలుగుతాడు. ఎక్కడికో పరిగెత్తని అవసరం లే, పడిపోని అవసరం లే అతను. ఈ గీంపౌండ్లు అన్నీ మనం మాట్లాడుకుంటుంటాం. సార్, మెగాస్టార్ చిరంజీవి తన పెద్దరికాన్ని నిలుపుకున్నారు. అల్లు అర్జున్ తర్వాత భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వస్తారని అనుకున్నారు, వచ్చారు. కానీ బన్నీని కలవలేదు, ఎక్కడ కలిశారో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్లో ఇంకా ఆ కోపం, ఆవేశం ఉందంటారా, లేకపోతే ఆ బాధ ఉందనుకోవాలా? ఏముండదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కే కొన్ని వేల మంది జన సైనికులకు ఇలా ఉండాలని చెప్తుంటాడు. మనం ఇలా ఉండాలి, ఇట్లా ఎంతోమందిని ట్రైన్ చేశాడు పవన్ కళ్యాణ్. అలాంటిది అల్లు అర్జున్ చిన్నపిల్లోడు, తెలుసో తెలియకో అదే చేసింటారు. దానికి ఆయనకున్న బిజీ షెడ్యూల్లో
వచ్చి వెళ్ళాడు అని చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు ఆయన, కలిసే టైమింగ్ కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే అతను డిప్యూటీ సీఎం, ఇట్లా పబ్లిక్ లేకొచ్చి పరామర్శించి చేయకూడదు. ఓకే, చేయకూడదు అది. అతనికి ఏమైంది, తప్పు చేశాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చింది, ఏం కొంపలు మునిగిపోయినా అనేసి ఇంటికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి డిప్యూటీ సీఎం పరామర్శించాలని అన్నీ కనుక్కుంటుంటారు, ఏం జరుగుతుంది ఏం జరిగింది అట్లా మాట్లాడుకుంటుంటారు. కానీ జనం ఏమనుకుంటారంటే కలవలేదు, వెళ్ళిపోయాడు అంటే వాళ్ళ మధ్య ఏదో ఉందంటే ఏమీ ఉండదు. ఓకే, ఏమీ ఉండదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. కాకపోతే అన్నీ కనుక్కుంటుంటాడు. చిరంజీవి గారిని అడిగి కనుక్కుంటుంటాడు, నాగబాబు గారు చెప్తుంటారు కదా, వచ్చాడు వాడు వచ్చాడు మాట్లాడాను పోయాడు గట్రా అంటే అని ఏంటి విషయాలు కనుక్కుంటారు. ఒక డిప్యూటీ సీఎంగా ఆయన రాకూడదు. రైట్ సార్, ఐ కంక్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. ఫస్ట్ క్వశ్చన్, సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో అసలు అల్లు అర్జున్కి ఏం సంబంధం ఉంది అనేటువంటిది ఒక ప్రశ్న. సంబంధం చాలా తక్కువ ఉంది కాబట్టే A11గా పెట్టారు అనేటువంటిది మరొక వాదన. నిజంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళ మృతి కేసులో అల్లు అర్జున్కి ఏమాత్రం సంబంధం లేదా, ఉంటే ఏ స్థాయిలో ఉంది? సంబంధం అని దీన్ని ఏమంటే ఆ ఇష్యూకు ప్రేరణ కలిగించటం, ప్రొవోకింగ్. నీ వల్ల జరిగింది అది, నువ్వు చేయలా, నువ్వు చంపలేదు ఆమెని, ఆమె చచ్చిపోయేలా నువ్వు చేసావు, కారణమయ్యావు. అది దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. మీరు రావటము, ర్యాలీలు రావటము, ఆ జనం రావటం, ఆ జనంలో ఆమె ఉండటము, నలిగిపోవటము, పడిపోవటము, ఇవన్నీ అవి ఆ సెక్షన్ కింద అతన్ని పెట్టింది. మీ వల్ల వచ్చింది కాబట్టి మస్ట్గా అతను రేపు ఇంకొకరు ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చు, ఇంకొకరు పిటిషన్ వేస్తారు. ఎందుకంటే లాయర్స్ కానీ ఏదైనా ఇష్యూ ఎస్కేప్ అవ్వడానికో అతన్ని ఎస్కేప్ చేయించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారన్నప్పుడు కొన్ని టెక్నికల్ పాయింట్స్ తీసుకునేసి మళ్ళీ పిటిషన్లు వేస్తుంటారు. ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకే మనము బయట వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి ఆ అవగాహన లేకనే ఇతను చేసుకున్న తను చేతులారా ఈ సమస్యను కొని తెచ్చిపెట్టుకున్నాడు అల్లు అర్జున్. సార్, ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు కామెంట్ చేస్తున్నారు. కేవలం ఈ ఎపిసోడ్కి మాత్రమే మిమ్మల్ని నేను కుదించి చూడలేను, కానీ చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరు, అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా. ఓవరాల్గా అల్లు అర్జున్ ఈ ఇంపాక్ట్లోంచి బయటపడాలంటే పాలిటిక్స్కి చాలా దూరంగా ఉండాలా, లేకపోతే పాలిటిక్స్లో ఉండాలా, ఏంటి అల్లు అర్జున్ ఏం చేస్తే ఒక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది? గుడ్ ఇంప్రెషన్ అని కాదు, ఫస్ట్ తనకి పాలిటిక్స్కి ఏం సంబంధం లేదు అనేది ఒకటి ప్రకటించాలి. ఓకే, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే వైసీపీ వాళ్ళు ఇతన్ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఒకటి నంద్యాల ప్రోగ్రాంకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఇతను వైసీపీకి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు, సపోర్టర్గా ఉంటున్నాడు అనేది ఒకటి. మొన్న జగన్మోహన్ రెడ్డి ట్వీట్తో అది ఇంకా కొంచెం బలపడింది. ఇప్పుడు అల్లు అర్జున్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ఇష్యూస్లో నుంచి బయటికి రావాలా, ఈ నాన్ పొలిటికల్ వింగ్లో నుంచి ఈ పొలిటికల్ వాసన అనేది ఉండకూడదు మనకు అనుకుంటే ఫస్ట్ వైసీపీకి నాకు ఎటువంటి సంబంధము లేదు అనేది ఒకటి ప్రకటించాలి అల్లు అర్జున్. లేదా ఏ పార్టీకి నాకు సంబంధాలు లేవు, ఇంకా ఏ రాజకీయ ప్రచారాలకు ఎన్నికల ప్రచారాలకు నేను వెళ్ళను, దయచేసి ఎవరు నన్ను పిలవద్దు. ఇది 2. నెక్స్ట్, మీ మామ పార్టీ కాబట్టి జై జనసేన, అది నీ పార్టీ, ఓకే, నా పార్టీ జనసేన అని ఒకటి చెప్పుకునే అవకాశం ఉంది, చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు పొలిటికల్గా ఇది ఉంటే. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ పీఠాపురము ఉన్నప్పుడు వీళ్ళంతా వెళ్ళారు కదా, రామ్ చరణ్ వీళ్ళంతా వెళ్ళొచ్చు, అది మీ పార్టీ కాబట్టి. ప్రజారాజ్యం అప్పుడు కూడా రైలు యాత్ర చేశాడు కదా అల్లు అర్జున్ రామ్ చరణ్ తేజ్తో కలిసి. ఇప్పుడు మీ పార్టీ, అది నీ పార్టీ,
నువ్వు ఏదైనా సర్వీస్ చేయాలంటే ఆ పార్టీ తరపున కూడా చేయొచ్చు, మీ వర్క్ చేసుకుంటూ. ఈ 3 అంశాలు క్లారిటీ ఇచ్చేస్తే అతన్ని కాపు కమ్యూనిటీ అడాప్ట్ చేసుకుంటుంది, టీడీపీ అండ్ కమ్మ కమ్యూనిటీ అడాప్ట్ చేసుకుంటుంది, రిమైనింగ్ న్యూట్రల్ పీపుల్ లైక్ మైండెడ్ ఈ టీడీపీ మైండ్ సెట్, టీడీపీ ప్రభుత్వ పాలనను అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఈ వర్గాలన్నీ కూడా మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటాయి. మీరు దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకటి, వైసీపీకి నాకు ఎటువంటి సంబంధము లేదు, పార్టీకి సంబంధం లేదు, నాకు వ్యక్తులతో సంబంధం లేదు. ఆ రోజు జరిగింది యాదృచ్ఛికంగా, బై మిస్టేక్, క్షమించండి, అంతే. అది ఆ రోజు జరిగింది, నేను వాంటెడ్గా చేసింది కాదు, దాని పర్యవసానాలు ఈ విధంగా ఉంటాయని నేను అనుకోలేదు. ఓకే అని ఒక క్లారిటీ. నేను ఏ పార్టీకి సంబంధం లేదనేది రెండోది. ఒకవేళ జనసేన, జై జనసేన, జనసేన మా పార్టీ, మనందరి పార్టీ అని చెప్పి ఈ 3 క్లారిటీ ఇచ్చేస్తే హ్యాపీగా తను ఈ ఈ ఈ బురదలో నుంచి బయటపడి కొంచెం రిలాక్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా సినిమాలు చక్కగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. మౌనము కొన్ని సందర్భాల్లో మంచిదే, కానీ అన్ని వేళలా కూడా మంచిది కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అసలే మంచిది కాదు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క, అసలు ఇష్యూ నివురుగప్పిన నిప్పులా ఉంది అని చెప్పి చాలామంది కామెంట్స్, పోస్టింగ్లు పెడుతున్నటువంటి ఈ నేపథ్యంలో యాజ్ యూ టోల్డ్, అల్లు అర్జున్ నుంచి కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఏదో ఒక ఇనిషియేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వచ్చి అంతా సమర్చిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.